की भारत माता की రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే రైతులకు 500 బోనస్ వెంటనే రైతులకు 500 బోనస్ వెంటనే రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రైతులతో చెలగాటమా ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ భారత్ మాతా की జై భారత్ మాతా की జై బీజేపీ జిందాబాద్ బండి సంజయ్ నగర్ నాయకత్వం వర్ధిల్లాలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి రైతులకు క్వింటాలకు 500 బోనస్ వెంటనే ఇవ్వాలి రైతులకు క్వింటాలకు 500 బోనస్ వెంటనే చెల్లించాలి భారత్ మాతా की జై భారత్ మాతా की జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వెంకన్న జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతులకు 500 బోనస్ వెంటనే రైతులకు 500 బోనస్ వెంటనే రైతు లేనిదే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను అనేక రకాల ఆదుకుంటామని క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని 500 రూపాయలు బోనస్ ఇస్తామని అలాగే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇంకా రైతు భరోసా పేరుతోని ఎకరానికి 15 సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని ఇట్లాంటి అనేకమైన రైతులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్టార్టింగ్లో మేము ముందే 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తా రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తా కౌలు రైతులకు ఇస్తా రైతు కూలీలకు ఇస్తా అన్నాడు. ఇప్పటికీ దాదాపు 4-5 నెలలు అయింది. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా అంటాడు. ఎలక్షన్ కూడా మళ్ళీ ఎలక్షన్ కూడా లోకల్ ఎలక్షన్ అవుతుంది. ఇట్లా వాయిదాలు వేసుకుంటా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఉల్టా ప్రచారం చేస్తూ మళ్ళీ వాళ్ళు ఏంది సన్నవడ్లకే బోనస్ ఇస్తా అంటుండ్రు. మీరు రైతులను మోసం చేయడానికి అధికారంలోకి వచ్చినాక రైతులను మోసం చేస్తారు. ఇది ఇలాగే చేస్తే రానున్న రోజుల్లో మీ పార్టీని బొందబెట్టడం ఖాయం తెలంగాణ లోపల. భారత్ మాతా की జై భారత్ మాతా. పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ అంతటా అన్ని మండలాలలో ఎంఆర్ఓ గారికి అలాగే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని టార్పాలను ఇవ్వాలని రైతులకి రుణమాఫీ చేయాలని అలాగే 15,000 రైతు భరోసా ఇవ్వాలని ప్రతి ఎంఆర్ఓ మనకుండ్ర ఎంఆర్ఓ గారికి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.